అంటే నీ మనసులో లేనిపోని ఆశలను రెచ్చగొట్టిద్ది, నీలో శరీరేచ్ఛలను పెంచిద్ది. దానివల్ల నీకు కానీ నీతో కూడా ఉన్న వాళ్ళకి కానీ ఏ ప్రయోజనం ఉంది? అవునా? అదే దేవుని పని చేసావనుకో, నీకు ప్రయోజనం, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ప్రయోజనం. ఆ 3 గంటల్లో కనీసం 1 గంట ప్రార్థనలో గడిపి 1 గంట దేవుని వాక్యాన్ని గురించి డిస్కషన్ చేసి 1 గంట సేపు నిద్రపో. హాయిగా శరీరానికి ఆరోగ్యం, మనసుకు నెమ్మది, మైండ్ రీఫ్రెష్ అయిద్ది. ఎంత బాగుంటుంది, నీకు మేలు, చుట్టూన్న వాళ్ళకి మేలు. కానీ అలా కాకుండా అలా చూడటం వల్ల నీకు నష్టం, చుట్టూన్న వాళ్ళకి కూడా నష్టం. కాబట్టి ఇక్కడ నిర్బంధం లేదు, స్వాతంత్ర్యం ఉంది. కొంతమంది ఆ స్వాతంత్రాన్ని ఇక్కడ వినియోగించుకోవట్లేదు, కానీ ఇంట్లో వినియోగించుకుంటున్నారు.